అగస్త్య సిరీస్కు స్వాగతం. ఈరోజు అగస్త్య మహర్షి జీవితంలో జరిగిన కొన్ని అద్భుతాలను, ఆయన సృష్టించిన అద్భుతాలను తెలుసుకుందాం. అగస్త్య మహర్షి అనేక సందర్భాల్లో మానవులకు, దేవతలకు, అలాగే సాక్షాత్ దేవుళ్లకు కూడా సహాయం చేశారు. ఎన్నో అద్భుతాలను సృష్టించారు. అందులో ఒకటి సముద్రాన్ని అవపోసన పట్టడం. ఆ హిస్టరీ ఈరోజు తెలుసుకుందాం. ఒకానొకప్పుడు కాలకేయులు అనే రాక్షసులు సముద్ర గర్భంలో జీవిస్తూ ఉండేవారు. వారు రాత్రి సమయంలో అమరావతిపై దాడి చేసి దేవతలను హింసిస్తూ ఉండేవారు, చంపుతూ ఉండేవారు. పగటిపూట వారు వచ్చి సముద్రంలో దాక్కుంటూ ఉండేవారు. దేవతలు వారిని సంహరిద్దామని చూస్తే వారు సముద్ర గర్భంలో ఉండడం వల్ల ఎక్కడున్నారో తెలియక వారిని సంహరించలేకపోతూ ఉండేవారు. ఇంద్రుడు అగ్నిని, వాయువును పిలిచి మీరు సముద్రాన్ని ఇంకింపచేయండి, ఎండింపచేయండి అని ఆజ్ఞనిస్తాడు. అయితే దానికి వారు ఒప్పుకోరు. ఎందుకంటే సముద్రంలో కొన్ని కోట్ల జీవరాశులు ఉన్నాయని, సముద్రాన్ని ఇంకింపచేయడం వల్ల అవన్నీ మరణిస్తాయని, అది సృష్టి ధర్మం కాదు అని వారు సున్నితంగా తిరస్కరిస్తారు. అయితే ఏం చేయాలో పాలుపోని ఇంద్రుడు, దేవతలు అందరూ బ్రహ్మదేవుణ్ణి ఆశ్రయిస్తారు. అప్పుడు బ్రహ్మదేవుడు మీకు సహాయం చేసే ఒక మహోన్నతమైన వ్యక్తి ఉన్నాడు అని చెప్పి అగస్త్య మహర్షి దగ్గరికి వారందరినీ పంపిస్తాడు. అగస్త్య మహర్షి దగ్గరికి వచ్చి వారందరూ భక్తితో ప్రార్థించి, స్వామి మీరే మమ్మల్ని కాపాడాలి, ఆ కాలకేయుల్ని చంపడానికి మీరే సహకరించాలని భక్తిపూర్వకంగా వేడుకుంటారు. అప్పుడు అగస్త్య మహర్షి ఆ సముద్రం దగ్గరికి వెళ్ళి మొత్తం సముద్రం నీటిని అంతా ఒక్క గుక్కలో ఇలా అవపోసన పట్టి మొత్తం తాగేస్తారు. తాగేసిన తర్వాత ఆ సముద్రం మొత్తం నీరు ఇంకిపోతుంది. ఇంకిపోయిన వెంటనే ఈ దేవతలందరూ ఆ రాక్షసుల్ని బయటకు తీసి అందరినీ సంహరిస్తారు. సంహరించిన తర్వాత అగస్త్య మహర్షి మళ్ళా దేవతలందరూ అగస్త్య మహర్షిని ప్రార్థిస్తారు. స్వామి, ఆ నీటిని సముద్రంలోకి మరలా పంపకపోతే ఆ జీవరాశులన్నీ మరణిస్తాయని ప్రార్థిస్తే ఆయన తన మూత్రద్వారం ద్వారా మొత్తం నీటిని మళ్ళా సముద్రంలోనికి వదిలివేస్తారు. తద్వారా మళ్ళా అన్ని జీవులు చనిపోకుండా బతికి ఉంటాయి. ఈ విధంగా కర్ర విరగకుండా, పాము చావకుండా అటువైపు రాక్షసుల్ని చంపి ఇటువైపు సముద్ర జీవరాశులను కూడా రక్షించి ఒకే గుక్కలో మొత్తం సముద్రాన్ని అవపోసన పట్టి తాగివేసి ఒక మహా అద్భుతాన్ని సృష్టిస్తారు అగస్త్య మహర్షి. ఇది ఆయన సృష్టించిన అద్భుతాల్లో ఒక మచ్చు తొనక. ఇలాగే మిగిలిన అద్భుతాలను కూడా వచ్చే వీడియోల్లో తెలుసుకుందాం.